24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మన తెలంగాణలో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది. దీని గురించి మీరేమని చెప్పాలి? నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ వేములవాడకు సంబంధించిన మిత్రులు రాజు గారు తన మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఆహ్వానం మేరకు రావడం, అనేక సందర్భాల్లో కూడా నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం, లోక కళ్యాణం జరిగే విధంగా కష్టాల నుంచి ప్రజల నుంచి సుఖాల వైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడే విధంగా అనేక సందర్భాలు స్వామి గారు ప్రార్థన చేయడం జరిగింది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో, మన హైందవ సంప్రదాయాన్ని కాపాడుకునే క్రమంలో అనేక గ్రామాల్లో ఆయా గ్రామ దేవతలకు ప్రభుత్వాల పక్షాన హిస్టారికల్ దేవాలయాలపైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టి కూడా ఆ స్వామివారి సన్నిధిలోకి, అమ్మవారి సన్నిధిలోకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి చక్కటి ఏర్పాట్లు చేసే క్రమంలో లక్ష్మీనరసింహ ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఏర్పాట్లు గావింపు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు ప్రతి సందర్భంలో వచ్చే భక్తులకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి జాతర సందర్భంగా ఉత్సవాలు కూడా వచ్చే భక్తులు కూడా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇక్కడ నాకు 25 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి స్వామివారు చెప్పుకునేటువంటి సందర్భంలో కూడా ఇక్కడ కూడా శాసనసభ ఎన్నికల్లో వేమ నుంచి గెలుపొందించి దేవుడు అని చెప్పినప్పుడు ప్రార్థన సందర్భాలు నాకు బాగా గుర్తు. మరి అలాంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈరోజు దర్శనం చేసుకోవడం, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని ప్రజలు సుఖమయ జీవితం, ఆనందమైన జీవితం ముందుకు సాగాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పని వారిని వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్నటువంటి సందర్భం కూడా చూస్తూ ప్రజా పాలనలో కార్యక్రమాలు జరుగుతున్న తీరుతలను కూడా చూస్తున్నారు. అదేవిధంగా దేవాలయాల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లు వెచ్చించడంతో పాటు గోదావరికి సంబంధించినటువంటి బెల్టులో ఉన్నటువంటి బాసర సరస్సు అమ్మవారు, అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి, అదేవిధంగా మంత్రిని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, ఆ ఇతర భద్రాచలం అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా గోదావరి తీరాన్నటువంటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని నిధులు వెచ్చించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ శాసనసభ్యుడు చొప్పదానికి సంబంధించినటువంటి మేడిపల్లి సత్యం గారు కూడా ఈ నియోజకవర్గంలో సాగునీటి కోసం, నారాయణపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు తీసుకోవడం, ల్యాండ్ ఎక్విజిషన్కు, అదేవిధంగా ఇక్కడ కూడా దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్న సందర్భం. రాబో రోజుల్లో మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఈ ప్రభుత్వ పక్షాన నిధులు వెచ్చించడం జరుగుతుందన్నమాట సందర్భం తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఇక్కడ ఈ గుట్ట మీదకి టెంపుల్కు కొద్దిగా ఏది మరి సిసి రోడ్స్ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది సార్. ఇక్కడ రోడ్డుకు చాలా నిధులు అవసరం ఉంది సార్. మధ్య ఇవన్నీ కూడా ఇక్కడ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారి దృష్టికి తీసుకుని వారు చేస్తారని చెప్పిన భావన ఉంది. మా పక్షాన కూడా ఇక్కడ దేవాలయ అభివృద్ధి పథకాలు తీసుకుని పోవడం కోసం మా సహకారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, ఇప్పుడు వేములవాడ దేవస్థానం ఇప్పుడు అంగరంగ వైభవంగా మీరు నిర్మాణం చేస్తారు, 150 కోట్లతో చెప్తున్నారు కదా, అది ఎన్ని నెలల్లో సాధ్యమవుతున్నట్టు దేవదర్శనానికి? మొదటి ప్రాధాన్యత భక్తులకు వీలంత తొందరలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి కోసం, మండప నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. డ్రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయింది. ఒక 10 నుంచి 12 మాసాలు అంటే 1 ఇయర్ లోపల మండపం నిర్మాణం పూర్తి చేసుకొని భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలనే లక్ష్యంలో వేగవంతంగా పనులు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఆ తర్వాత 2వ దశ, 3వ దశలో వీళ్ళంత తొందరలోనే పూర్తి చేసుకోవాలి సంపూర్ణంగా ఆలయాన్ని అనేది ఒకటి నిర్ణయం తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. మరి అధికారుల ఆలోచన ప్రణాళికబద్ధంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళంత తొందరలోనే తిరిగి మరో 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళ వరకు కూడా ఆ దేవాలయం పటిష్టత పైన దృష్టి పెట్టాము. వచ్చి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. కోరిన కోరికలు తీర్చుతాను, కోడముక్కు చెల్లిస్తా అని చెప్పే అత్యంత విశిష్టమైనటువంటి మొక్కున్నటువంటి దేవాలయం, పేదల పెన్నిది, పేదల కొంగు బంగారం అయినటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. మరి భక్తుల సహకారం కూడా అందుతుంది, అన్ని వర్గాల ప్రజల సహకారం అందుతుంది. శృంగేరి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర్ భారతి గారి ఆలోచనకు అనుగుణంగా కూడా ముందుకు పోయే క్రమంలో
ఎక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కానీ ఎక్కడ కూడా భక్తుల మనోభావాలు వ్యతిరేకంగా పోవడానికి కోసం నిష్ఠ నియమాలతో జరిగేటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలోనే తిరిగి ఇప్పటికే భీమేశ్వరాలకు వచ్చే భక్తులు అన్నీ ఏర్పాటు చేసి సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి భీమేశ్వరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మొన్నటి వారం ఒకరోజు హెడ్ కౌంట్ చూస్తే 1,07,800 మంది ఒకరోజు దర్శనం చేసుకుంటారు. ఈ సమ్మక్క సారలమ్మ కంటే ముందు వచ్చే భక్తులు రాజన్న సన్నిధిలోకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తు ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినాం. 24 గంటల దర్శన భాగ్యాన్ని కూడా వారానికి 3 రోజులు ఓపెన్ చేయడం వల్ల వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని భీమేశ్వర స్వామిని ఆ తర్వాత సమ్మక్కకు వెళ్తున్న సందర్భం ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.